హైదరాబాద్ కుషాయిగూడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో కిరాయి బాగోతం బయటపడింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చిరు వ్యాపారులకు అడ్డాగా మారింది. గత కొంతకాలంగా ఆరోగ్య కేంద్రం గదులను చిరు వ్యాపారులకు అద్దెకు ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ కేర్ సెంటర్ గదులను, పార్కింగ్ స్థలాన్ని ఇన్ఛార్జ్ నెలకు 10,000 రూపాయలకు అద్దెకు ఇచ్చాడు. వీళ్ళంతా కుమ్మకాయ చేస్తారు కదా మీరంతా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇది కుషాయిగూడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి. ఈ రూమ్లలో కుండల కిరాయి ఇచ్చుకున్నారు ఇక్కడ ఇన్ఛార్జీలు, హాస్పిటల్ ఇన్ఛార్జీలు. హాస్పిటల్లో ఈ కూర్చోడానికి జాగలేదు, ఇక్కడ పబ్లిక్కి కూర్చోడానికి చేయలేదు. కింద కూర్చొని పిల్లల్ని చూసుకుంటున్నారు. వీళ్ళంతా బయట కూర్చోడానికి జాగలేదు, ప్లేస్ లేదు. వీళ్ళకి రూమ్లో మాత్రం కిరాయి ఇచ్చుకొని ఇవంతా చేస్తున్నారు చూడండి. లోపల ఎటువంటి పరిస్థితిలో చూడండి. దీంతో ఆరోగ్య కేంద్ర సముదాయాన్ని చిరు వ్యాపారులు స్టోర్ రూమ్ గా మార్చుకోవడంతో పాటు పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారులు నిర్వహించడంతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణీ స్త్రీలు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. వీళ్ళంతా కుమ్మకాయ చేస్తారు కదా మీరంతా. నిలువ నీడలేక గర్భిణులు, టీకాల కోసం వచ్చిన మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. గర్భిణులు, మహిళలతో వచ్చిన కుటుంబ సభ్యులు ఇదేమిటి అంటూ అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే సిబ్బంది సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఈ తతంగాన్నంతా వీడియోలు తీసిన పలువురు స్థానికులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించారు. రూమ్లో మాత్రం కిరాయి ఇచ్చుకొని ఇవంతా చేస్తున్నారు చూడండి. లోపల ఎటువంటి పరిస్థితిలో చూడండి. ఈ కుషాయిగూడ ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా ఇక్కడ ఇవ్వండి. ఇది తీపిచ్చుడు కాదండి. ఇదంతా ఏంది? ఇదంతా ఎవరు కబ్జా అన్నట్టు? ఎవరు? మీరు అంతా కుమ్మకాయే కదా మీరంతా చేస్తుంది అందరూ. స్థానిక నేతల సాయంతో పీహెచ్సీ కబ్జా చేయడానికి కిరాయి మూకలు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ విషయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరకు వెళ్లిందని తెలుసుకున్న ఆరోగ్య కేంద్రం సిబ్బంది అక్కడి గదుల్లో నిరుపయోగంగా పడి ఉన్న కుండలు, ఇతర సామాగ్రిని అక్కడి నుంచి తరలించడానికి యత్నించారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చిరు వ్యాపారస్తులకు కిరాయికి ఇస్తున్నారు రూమ్ లో. దీనికి సంబంధించి ఏంటి, ఉన్నతాధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రియాంక, కుషాయిగూడలో పిహెచ్సి సెంటర్ లో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్ని కూడా కొంత శిథిలావస్థకు చేరటము, పక్కనే ఉన్నటువంటి జమ్మిగూడలో పెద్ద ఆసుపత్రి తోటి పూర్తిగా కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి హాస్పిటల్, పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ని కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కావచ్చు, కొంతమంది కిరాయిదారులు కూడా పూర్తిగా యూటిలైజ్ చేసుకునేందుకు కన్నువేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక రూమ్ మాత్రమే బుధ, గురువారాల్లో వ్యాక్సినేషన్ వేసుకోవడానికి, పిల్లల వ్యాక్సినేషన్ వేయడానికి అంగన్వాడీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ కావచ్చు, అక్కడికి వచ్చేసేసి బుధ, గురువారాల్లో వ్యాక్సినేషన్ వేస్తా ఉంది. మిగతా రోజుల్లో చూసుకున్నట్టయితే ప్రస్తుతం వ్యాక్సిన్ వేస్తున్నటువంటి రూమ్ తో పాటుగా మిగతా అన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఉన్నాయి. ఎక్కడికక్కడ డోర్లన్నీ ఓపెన్ చేసి పెట్టి ఉండటము, శిథిలావస్థ చేయడంతో సాయంత్రం మందుబాబుల అడ్డాగా కావచ్చు, అలాగే ఆ రూమ్స్ అన్ని కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కిరాయికి ఇచ్చేంత ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున స్థానికులు కంప్లైంట్ చేస్తున్నారు. ఉదయం చూసుకున్నట్లయితే అక్కడ సమ్మర్ కావడంతో కుండలు పెట్టుకోవడానికి కూడా 1-2 రూమ్స్ అన్ని కూడా ఇచ్చేసేసి పూర్తిగా అక్కడ అంగన్వాడీలతో కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు రెంట్లు వసూలు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఉదయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కూడా అక్కడ వెళ్లి ఇదేమిటని ప్రశ్నిస్తే పూర్తిగా మాకు తెలియదండి, లోకల్ వాళ్ళే ఇక్కడ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నర్సులు కూడా మనకు చెప్పడం జరిగింది. పూర్తిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ రావడంతో అక్కడ ఉన్నటువంటి కొండలు, అలాగే అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా కూడా పూర్తిగా క్లీన్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అటు డిఎంహెచ్ఓ కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. సో పూర్తిగా ఎవరైతే ఇలా పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు
సోమవారం నుంచి బుధవారం దాకా రాకపోయినా కూడా బుధ గురువారాలు ఎవరైతే గర్భిణులు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తిగా రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది. అలాగే ఏమన్నా జ్వరాలు ఉన్నా కూడా నర్సులు కూడా అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చారు. పిహెచ్సి సెంటర్స్ లో ఒకరో ఇద్దరు నర్సులు కూడా ఉండాలి, వాళ్ళు కూడా పూర్తిగా ఉండట్లేదని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో వీరన్నింటి మీద కూడా మనం కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాము, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతామని చెప్పేసి DMHO కూడా మనకి ఏపీ ఆంధ్రజ్యోతికి చెప్పడం అయితే జరిగింది ప్రియాంక.